ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, ఆసుపత్రులు, శరణార్థి శిబిరాలు అన్నింటిలోనూ హమాస్ తీవ్రవాదులే ఉద్యోగాలు చేస్తున్నారు. హమాస్ తీవ్రవాద మద్దతుదారులే వాటిని నడుపుతారు. హమాస్ తీవ్రవాదులు దాన్ని షెల్టర్గా వినియోగించుకుంటారు. ఇది వందల కొద్దీ సాక్ష్యాలు చూపించింది ఇజ్రాయెల్. అయినా సరే ఐక్యరాజ్య సమితికి అందుకని ప్రపంచ దేశాలు దానికి సాయం ఇవ్వడం కూడా మానేసింది. కానీ ఇప్పటికి కూడా ఐక్యరాజ్య సమితికి సంబంధించి మాత్రం ఇదే వ్యవహారం కొనసాగుతూనే ఉంది. లేటెస్ట్గా చూస్తే హాస్పిటల్ ఏదైతే నస్సార్ హాస్పిటల్ ఉందో దాన్ని ఇజ్రాయెల్ మొన్ననే స్వాధీనం చేసుకుంది. అందులో 200 మందిని నిర్బంధించింది. మిగతా వాళ్ళందరినీ పంపించేసింది బయటికి. ఎవరి 200 మంది? వాళ్ళు హమాస్ తీవ్రవాద మద్దతుదారులు, ఇజ్రాయెల్తో యుద్ధంలో దెబ్బతిని గాయాల పాలై అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు. ఐక్యరాజ్య సమితి ఏం చెప్తుంది? వాళ్ళందరూ అనారోగ్య బారిన పడ్డటువంటి వాళ్ళు లేదా గాయాల పాలైనటువంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. తీవ్రవాది గాయాల పాలైతే ట్రీట్మెంట్ ఇస్తూ దాన్ని సాధారణ పౌరులకు అన్యాయం చేస్తుంది ఇజ్రాయెల్ అని చూపించేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఐక్యరాజ్య సమితి. ఇదే అత్యంత ప్రమాదకరమైన అంశం.